చాలా అనుభవంతో సహనంతో జనసేనకి ముందు నుండి వెన్నుదన్నుగా ఉన్న కోన తాతారావు గారికి, అలాగే ఆయన జీవితం ప్రారంభించింది ఒక అభిమానిగా, అంచెలంచెలుగా వెదిగి ఈ రోజున జనసేన పార్టీకి చాలా బలంగా నిలబడ్డ నాయకులు తిప్పల రమణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే అంటే నాకు గాజువాకలో ఎవరైనా విజయోత్సవ సభ పెట్టాలి, కానీ నేను ఎప్పుడు జయం కానీ అపజయం కానీ రెండింటినీ నేను సమానంగా చూసినవాడిని. ఎందుకు సమానంగా చూస్తానో చెప్తాను. ఎందుకు సమానంగా చూస్తానంటే, భారతదేశం కర్మయోగాన్ని నమ్మినది. భారతదేశం ఎందుకు కర్మయోగం చాలా గొప్పది అంటే, నేను చాలా బయోగ్రఫీస్ చదువుతున్నప్పుడు, ఉదాహరణకి నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒకసారి భారతదేశానికి వచ్చి ఇక్కడున్న ప్రజల తాలూకు కష్టాలను చూసి ఆయన అన్న ఒకటే ఒక మాట, ఇంత అన్యాయం కనుక వేరే ఏ దేశంలో గానా ఉండుంటే రక్తపాతం ఉండుండేది, ఈ భారతదేశంలో ఎందుకు రక్తపాతం జరగదు, ఎందుకు విప్లవాలు రావు అంటే భారతదేశం తాలూకు గొప్పతనం చాలా సహనం, భరిస్తాం, చాలా భరిస్తాం, మనం సరిదిద్దుకుంటాం, ఎందుకంటే కర్మయోగాన్ని నమ్మిన వాళ్ళం. అలాగే గీత సారాంశం, నీ పని నువ్వు చేయి, కర్మని భగవంతుడికి వదిలే, ఫలితాన్ని భగవంతుడికి వదిలే. నేను ఇప్పుడు ఇందాక ఆడపడుచులు మహిళలు మాట్లాడుతూ 67 వార్డులో మాకు ఈ సమస్యలు మమ్మల్ని మాట్లాడేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఓడిపోయారని చెప్పి అంటుండే, మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను ప్రతి ఇంటింటికి తిరిగితే ఈరోజు నా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు నేను వచ్చి మాట్లాడలేను. మీరు నన్ను అర్థం చేసుకోవాల్సింది, నా తరపున మీరు ఇంటింటికి తిరగాలి. అంటే అంటే నా సమస్య ఏంటంటే, తిరగటానికి నాకు ఓపిక లేక కాదు, సమయం సరిపోక అంతే. అలాగే చెప్పండి వారి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి, వారు ఓట్లు వేసినా వేయకపోయినా మనల్ని విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియచేయండి, వినమ్రతతోటి, మర్యాదగా. వాళ్ళు తిట్టినప్పటికీ, విమర్శించినప్పటికీ, మన మనసులు నొచ్చుకునేలా మాట్లాడినప్పటికీ, మీరు మాకు ఓడినప్పటికీ మేము మీకోసం పనిచేస్తామని చెప్పండి. దీనికి కారణం కూడా చెప్తాం. ఇప్పుడు 19 లక్షల పైచిలుకు రిజిస్టర్డ్ భవన నిర్మాణ కార్మికులు జనసేనకే ఓటేయలేదే. వాళ్ళు ఓటేసింది వైసీపీకే ఓటేశారే. మిగతా అసంఘటిత కార్మికులు అందరూ వైసీపీకే ఓటేశారు. జనసేనకి ఓటేస్తుంటే ఈ రోజున మనం గాజువాకలోనే గెలిచి ఉండాలి. కానీ నేను పెట్టింది మేము గెలవాలి అని అనుకుంటాం, ఖచ్చితంగా పోటీ చేస్తాం. కానీ గెలవకపోతే భవన నిర్మాణ కార్మికులు మన దగ్గరికి రాగానే నేనేం మాట్లాడుతాను, వాళ్ళ సమస్య వింటాను. అదే వేరే పార్టీల దగ్గరికి వెళ్ళనివ్వండి, మన స్థానంలో వైసీపీ ఉంటే ఏం మాట్లాడద్దు, అవునా మీరు మాకు ఓటేయలేదుగా మేము మీకు ఎందుకు చేయాలంటారు. కానీ జనసేన అలా ఆలోచించదు. మీరు మాకు ఓటేనప్పటికీ మీ సమస్య ఏంటి చెప్పండి, మేము వింటాం, మీకోసం మీ తరపున పోరాడతామని. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఒక పొలిటికల్ పార్టీ తాలూకు ముఖ్య ఉద్దేశం ప్రజా సమస్యల్ని తీర్చడం. ఒకసారి ఓట్లు వేయకపోవచ్చు, ఆ క్షణంలో 2000 రూపాయలు 2500 రూపాయలు చాలా ప్రియంగా ఉండొచ్చు, చాలా డియర్గా ఉంటుంది. అక్కడికి వెళ్తే చాలాసార్లు అంటే మనం తప్పు పట్టాల్సింది కూడా మనలో కూడా మనం తరిచి చూసుకోవాలి. డబ్బులు ప్రభావితం అయిపోయిన రాజకీయాల్లో మీరు ఊహించండి, ఈ రోజున ఎందుకు వైసీపీ నాయకులకి ఇంత నోటు లెగుస్తుంది,
ఇన్ని లక్షల మంది రోడ్ల మీద వస్తే ఎందుకు వాళ్ళకంత నోరు లెగుస్తుందంటే ప్రజల్ని నైతికంగా చంపేశారు డబ్బులిచ్చి. డబ్బులు తీసుకోవటం వల్ల ప్రజలకి హక్కు కోల్పోయాం. అదే విదేశాల్లో డబ్బులు తీసుకొని ఇంత ఈ స్థాయిలో లేదు రాజకీయం. డబ్బులు మన సమాజం తీసుకోబట్టి మనకి అడిగే హక్కును కోల్పోయి, నేను ఇదే చెప్పాను మీకు పోయిన ఎలక్షన్లో కూడా, మనం డబ్బులు తీసుకుంటే పోరాడే నైతిక హక్కు కోల్పోతాం. మనం ప్రజలు పోరాడే నైతిక హక్కును కోల్పోతే వాళ్ళ గుర్తుంది జనసేన గుర్తుంది, మర్చిపోకండి. ఎందుకంటే మనం చాలా బలంగా నైతిక బలంతో ఉన్నాం. సమస్య ఏముంది ఇక్కడ? నిర్మాణ కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల సమస్య. వాళ్ళు కావాలని తిడతారు అట్లా మనల్ని. దానికి రెచ్చిపోయి నువ్వేంటా నేనేంటా ఇట్లా మాట్లాడుకుంటే సమస్య పక్కకి వెళ్ళిపోయి ఈ సమస్యను వదిలేశారు. నేను ఖచ్చితంగా వాళ్ళు ఎంత పచ్చి బూతులు తిట్టినా కానీ వైసీపీ నాయకులు ఒకటే చెప్తున్నాం, మేము చాలా సహనంతో ఉంటాం. చాలా సహనంతో సమస్యని పరిష్కారం జరిగే వరకు పోరాడతాం. ఉదాహరణకి పోయినసారి నేను గాజువాకు వచ్చినప్పుడు నా దృష్టికి వచ్చిన చాలా సమస్యల ముందు మన అగనంపూడి నుంచి విజయ్ మాట్లాడుతూ టోల్ ట్యాక్స్ ఒక నిమిషం రోజుల్లో ఫ్యాక్షనిజం అది మన అంబటి రాంబాబు గారు నేర్చుకున్నట్టున్నారు. అదుపు తప్పి మాట్లాడటం ఎలా, నోరు అడ్డు ఆపు లేకుండా మాట్లాడటం ఎలా, ఇలాంటి పుస్తకాలన్నీ చదివినట్టున్నారు. ఏంటంటే కరెక్టే ఉండొచ్చు, కానీ ప్రతి పథకానికి వారి పేరేనా? పొట్టి శ్రీరాములు గారు గుర్తురారా మీకు? అరే మీరు ఏ నేల కోసం అయితే ప్రాణత్యాగం చేశాడో పొట్టి శ్రీరాములు గారి పురస్కారం అనేది పెట్టు. ఇప్పుడు జగనన్న పథకం అని పెట్టకపోతే పొట్టి శ్రీరాముల పథకం అని పెడితే మీరు ఎదుగుతారు కానీ తగ్గదు. మీరు ఇప్పుడు జగనన్న పథకం ఇవన్నీ ఎప్పుడు పెట్టాలి? మీరు భారతీయ సిమెంట్స్ అమ్ముకొని ఆ షేర్లు అమ్మేసి పెడితే అప్పుడు పెట్టండి. లేదా మీ సాక్షి పేపర్లో వచ్చే ప్రాఫిట్స్ ని అప్పుడు పెట్టుకోండి, సంతోషం, ఎవరు కాదన్నారు. అంటే ఇది మనందరం ఆలోచించాలి. మనకు గుడ్డిది చేలో పెట్టి మనం వెళ్ళిపోవద్దు, ఆలోచించాలి. ఈ తరం మీరు ఆలోచించాలి. ప్రతి పథకానికి వీళ్ళు ఏం చేశారని, వీళ్ళు ఏం సాధించారని పెళ్లి పెట్టుకుంటారు. కరెక్టే, మీరు రోడ్ల మీద తిరిగారు, మీ డబ్బులు కాదే, మా అందరి ఉమ్మడి శ్రమే, మా అందరి ఉమ్మడి కృషే. మేము ట్యాక్సులు కడితేనే కదా మీరు ఉన్నారు ఇక్కడ, అందరం ఎక్కారు అక్కడ. మా ట్యాక్సులు కట్టి మీ కార్లు వస్తున్నాయి, 2.5 లక్షలు ఒక్కొక్కరికి జీతబత్యాలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి. అవి కేవలం శాలరీస్ ఏనమ్మా. వాళ్ళు ఎక్కడ తీసుకున్నా నాకు తెలియదు, నేను వాటి గురించి నేను మాట్లాడతాను. అంటే ఇంత మీరు పెట్టి, అంటే వాళ్ళు చులకన ఏంటంటే మన డబ్బులతో కొన్నాం కదా, వీళ్ళు మన మాట వింటారు. ఇది మారాలి అంటే ఆలోచించే ఒక కొత్త తరం రావాలి. ఇందాక రమణారెడ్డి గారు మాట్లాడితే కులాలకి రమణారెడ్డి గారి పేరు ఎందుకు ఎత్తారంటే, రమణారెడ్డి గారు వెనక ముందు రెడ్డి ఉందని కాదు. మనం కులాలని దాటి వెళ్ళకపోతే సమాజం కుళ్ళిపోతుంది. మన సమాజం కుళ్ళిపోయే స్థాయికి వెళ్ళిపోయింది. అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలవాలి గాజువాకులో అంటే ఎంత గొప్ప. నేను ఓడిపోవడం నాకు నిజంగా చాలా ఆనందం కలిగించింది. ఎందుకో చెప్తాను. ఎందుకంటే నేను చాలా గర్వపడుతున్నాను ఓడిపోయినందుకు. ఎందుకు గర్వపడుతున్నాను చెప్తాను. కులం అనేది పని చేయలేదని నాకు తెలియజేశారు. అందుకు నా వెనక కులం లేదు. వచ్చిన 55,000 ఓట్లు అందరూ ఉన్నారనేది చాలా. ఇందాక మన ముసలయ్య గంగవరం రేవు నుంచి మనకి గ్రామం నుంచి వచ్చి ముసలయ్య మేము 90% వేసామంటే అది ఎంత రిఫ్లెక్ట్ అయిందో నాకు తెలియదు, కానీ దాని ఎగ్జాక్ట్ డీటెయిల్ తెలియదు, కానీ నాకు తెలిసి చాలా ఓట్లు పడినాయి నాకు. జనసేనకి పవన్ కళ్యాణ్కి మనకి కులాలని దాటినాం. నిజంగా కులాలను దాటి వెళ్ళకపోతే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు నాకు బాధగా ఎక్కడ కలుగుద్దంటే, ముఖ్యమంత్రి గారి కులం అంతా ఆయనకి వేసేస్తే మనం అట్లా విడిపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది.
ఈ రెండు కులాల్ని కలిపి మనం ఓటు బ్యాంక్ పెట్టుకుందాం. ఓట్ బ్యాంక్ ఏంటి? నిండు హృదయమైన మనుషులు, వాళ్ళని ఆస్తి వాళ్ళు కాపాడుకోవడం, వాళ్ళు మనుషులు వాళ్ళు. అలా ఒక్కొక్క కులం ఒక్కొక్క పార్టీతో వెళ్ళిపోతే చాలా అది రాంగ్ అని ప్రూవ్ చేశారు జనసేనకి. అది నాకు చాలా ఆనందంగా ఉంది. జనసేన గొప్పతనం ఏంటంటే భావజాలం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి జనసేనకు ఒక భావజాలం ఉంది. ఇందాక పెద్దలు సత్య గారు చెప్పినట్టుగా ఇదే ఎక్కడో కర్ణాటకలో నా కులం లేదే. రమేష్ కుమార్ గారు ఎవరో కూడా నాకు తెలియదు. అక్కడికి వెళ్ళే వరకు ఆయన మీ 7 సిద్ధాంతాలను ఇచ్చింది. భారతదేశానికి కావాల్సిన ఇలాంటి ఆలోచన విధానం రాజకీయ నాయకులకి రావాలి, అందుకని మీ వెంట ఉంటానని చెప్పాను. అక్కడ నేనేం పోటీ చేయని అంటే ఒక బలమైన ఆలోచన విధానం మనం పెట్టకపోతే సమాజం విచ్ఛిన్నమైపోతుంది. అంటే ఒక్కొక్క అధికారులు కానీ సమాజంలో ఉండే వ్యాపారవేత్తలు కానీ అంటే మొన్న ఒక్కొక్క చోటుకి వెళ్తాను నేను నువ్వెందుకు జనసేనకు ఓటేసావు, నువ్వు వాళ్ళ అంటే మన కులం కదా, నువ్వు ఎందుకే అటు వెళ్ళావని అలా హింస ఇచ్చేస్తున్నారు. నన్ను ఏం చేయను ఒక ఆడపడి అడిగితే నాకు చాలా బాధ కలిగింది. సమాజం నువ్వు ఇట్లా విచ్ఛిన్నం అయిపోతారే, ఒక వ్యక్తిని నా కులమా నా మతమా అని చూడకండి. ఇతను మనకి సహాయపడగలడా లేదా మనకి ఏం చేయగలడు అదే ఆలోచించండి. అంతేగాని కూర్చోబెట్టి మన కులం అయితే మన ఎత్తుకెత్తుకొని మన కులం కాకపోతే పక్కన పడేస్తే చాలా సమాజం విచ్ఛిన్నం అయిపోద్ది. నాకు నిజంగా కన్నీళ్లున్న ఏడుపు ఉంది. నాకు నిజంగా కన్నీళ్లున్న ఏడుపు ఉన్నాయి. మనం నాయకులందరూ ఇలా అయిపోతే తెలంగాణ విడిపోతుంటే ఒక్కరికి ధైర్యం రాలేదు మాట్లాడడానికి. ఎందుకంటే మన సమస్య కాదని వదిలేశారు. కానీ జనసేన చెప్తున్నాను మీకు, ఎవరు ఒక కులం మీద నేను ఆధారపడి రాజకీయాలు చేయడం మనస్ఫూర్తిగా మీరు నమ్మండి. ఒక కులం మీద ఆధారపడి మనమే కాదు ఏ పార్టీ కూడా చేయకూడదు, తప్పు. అలాగే ఒక వ్యక్తులు అధికారంలోకి వస్తే అన్ని పదవులన్నీ ఒక ముందు నింపడం కూడా చాలా తప్పు. అది చాలా తప్పు. అది ఏమైపోతుందంటే ఇంబ్యాలెన్స్ వస్తుంది, సమతుల్యత దెబ్బతింటుంది, ప్రభుత్వం మీద విశ్వాసం పోతుంది. ముఖ్యమంత్రి మన మతం అయితే ఒకలాగా, ముఖ్యమంత్రి మన మతంగా ఇట్లయితే ఎట్లా? భారతదేశాన్ని కట్టుదిట్టంగా ఏకదాటిన నిలబెట్టేది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఎంత గొప్పది అంటే అది అనేక మతాల సారాంశం. అది మహానుభావులు అవి నేను చదివానవి. ఈ రోజున మాట్లాడే ఒక్కొక్కరు అవాకులు చవాకులు పేలే వైసీపీ నాయకులకి మీరు ఎప్పుడన్నా నాతో డిబేట్ పెట్టుకుంటారా? రండి, మీరందరూ 151 మంది వచ్చి నా ఎదురుగా రండి. భారత రాజ్యాంగం మీద మీకు డిబేట్ కావాలంటే రండి, కూర్చోండి, నేను చెప్తాను, నేను మాట్లాడతాను. నేను ఒక్కనే నుంచుంటాను. ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడలేక జనతా ఆతీ హే సింహాసన్ ఖాళీ కరో అని ఒక గొప్ప కవిత రాశారు ఒక రామ్ధారి సింగ్ దినకర్. ఎందుకు రాశారంటే రవి ఇందాక పెద్దలు జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా రవి అస్తమించని సామ్రాజ్యం బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవలసి వచ్చింది. వెళ్ళిపోవలసి వస్తుంది, స్వాతంత్రం ప్రకటించాల్సి వస్తే అప్పుడు రాశాడు, మట్టి కిరీటాలు, సువాసనతో కూడిన మట్టి కిరీటాలు తలపైన పెట్టుకొని ప్రజలు వస్తున్నారు ముందుకి. బ్రిటిష్ వాడికి చెప్పాడు, సింహాసనం ఖాళీ చేయండి, మేము వస్తున్నాం అని. అలాగే ఈ రోజున మేము చెప్తున్నాం, ప్రజలు లేస్తున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని చెప్తున్నాం, సింహాసనం ఖాళీ చేయండి, ప్రజలు వస్తున్నారని చెప్పి. ఒక 200 సంవత్సరాలు అడ్డు ఆపు లేకుండా వాళ్ళకి తిరుగు లేదనుకుంటేనే వాళ్ళకే ఈ రోజున దిక్కులేదు బ్రిటిష్ వాళ్ళకి. అలాంటిది వైసీపీ ఎంత? ఆ 151 ఎమ్మెల్యేలు ఎంత? మీరెంత? మీ బతుకెంత? కాలం వైసీపీ సపోర్టర్స్ చాలా మందికి బాధ రావచ్చు నేను మాట్లాడే మాటలు. వైసీపీ మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా మారండి. మీ నాయకుని
మీరు గొప్ప నాయకుడిగా అయితే నాకంటే పవన్ కళ్యాణ్ కంటే సంతోషించే వ్యక్తి ఒకడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఒక కిరాతకుడు వాల్మీకి అయితే రామాయణం రాశాడు. అనేక అభియమైన నాయకుడు మీకు గొప్ప నాయకుడిగా అయితే నిజంగా మేము ఆనందిస్తాం. ఒక వ్యక్తి ఇన్ని ఆర్థిక నేరాలు ఉన్న వ్యక్తి కూడా ఒక గొప్ప నాయకుడు అయితే చాలా సంతోషపడతాం, నిజంగా సంతోషపడతాం. కానీ మీరు ఫ్యాక్షనిజం అనే పేరుతోటి భయపెట్టి, చట్టాన్ని అధికార యంత్రాంగాన్ని భయపెట్టి మీరు బయటికి వస్తానంటే వీరందరికీ ఒకటే చెప్తున్నాను, ఇది రాముడు పుట్టిన నేల. ఇది మీరు ఎంత స్థాయి వ్యక్తులైన కృష్ణుడు పుట్టిన నేల. ఇది ధర్మాన్ని నిలబెట్టే నేల. ఇది మాకు ఎంతమంది ఉన్నారా అని కాదు, మేము ఒక్కళ్ళం ఎంత చెయ్యగలం అది మీకు తెలియదు. నిజంగా మీరు ఊహించలేరు. అవంతి శ్రీనికే చెప్తాను, మళ్ళీ వాళ్ళు ఏకవచ్చినట్టు బాధపడతారమ్మా. అందుకని అవంతి శ్రీనివాస్ గారికి చెప్తున్నాను. వాళ్ళకి లేదులే మర్యాద ఇచ్చే సంస్కారం, కానీ మనకు ఉంది కదా. మా అమ్మ నేర్పించింది, మా కర్మ ఏం చేయాలి. అలాగా వాళ్ళకి ఒక్క నిమిషం వద్దు, ఈ పదాలు వద్దు, ఈ సీఎం అనే పదం వద్దు. రీజన్ చెప్తాం. మీరు నన్ను ఎందుకు సీఎంతో కన్ఫైన్ ఎందుకు చేస్తారు? సీఎం దగ్గర ఎందుకు ఆపేస్తాను? నన్ను జాతికి పనికొచ్చే నాయకుడిని, నన్ను పదవికి పెట్టకండి. నేను పదవికి సంబంధం లేదు. నాకు జాతిని జాగృతంలో చేయడంలో నాకు ఆ భాగస్వామ్యం ఇష్టం. నాకు జాతిని వినిపించట్లేదా? ఆ మైక్ చచ్చండి, మైక్ ఇప్పుడు ఓకేనా? ఒక పొలిటికల్ ప్రాసెస్లో ముఖ్యమైనది భావజాలం. మీరు అవంతి శ్రీనివాస్ గారు అంటే ఇందాక చెప్పినట్టుగా, బాబు నీ భావజాలం ఏంటమ్మా అని. మీరు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారంటే, అతను అలా చూస్తాడు, పెద్ద బొట్టు పెట్టుకొని, పెద్ద కళ్ళతో. అంటే వాళ్ళ భావజాలం ఏంటంటే, అన్న అధికారం ఉండాలి. అన్ని కాలేజీలు అన్నీ ఉన్నాయి, కానీ మంచి అధికారం అంటే సిఐల మీద, ఎస్పీల మీద పెత్తనం చెలాయించారు. వాళ్ళు కూర్చోబెట్టి మన అగినంపూడి టోల్గేట్ ఇష్యూ సాల్వ్ చేద్దామని ఉండదు, పెత్తనం చెలాయించని. అంటే మీరు పెత్తనం చెలాయించడానికి ఏంటి? మీరేమన్నా పెట్టి పుట్టారని మీరంతా? మీరు చాలా సర్వసామాన్యులమ్మా, మీరంతా చాలా మామూలు మనుషులు. మీరు అధికారం రాగానే మీద కర్ణుడి కవచకుండలాగా మిమ్మల్ని ఏం చేయలేమనుకుంటా. మీరు సహజ కవచకుండాలు పుట్టిన కర్ణుడికే శాప విమోచనంతో అది పోయినప్పుడు మీరందరూ ఎంతమ్మా? మీరు ఆలోచించుకోండి. అధికారం అనే కవచకుండలాలు పెట్టుకొని మీరు చేద్దామంటే దాన్ని కొట్టే అర్జునుడు కూడా ఉంటాడు, మర్చిపోకండి. అలాగే అందరూ వైసీపీ నాయకులు కూడా చెప్దాం, సంయమనం పాటించమని చెప్దాం. కేసులు పెట్టినా, ఇంక ఎలాంటి ఒడిదుడుకులు మనకి సృష్టించినా కానీ మనం నిలబడాల్సింది చాలా బలమైన భావజాలంతో నిలబడాలి. మనం మాట్లాడుతూ ఓడిపోయావు కాబట్టి నాకు చాలా కోపం వచ్చింది. ఆయన పేరేంటి? ఎవరంటే కోపం అంటే కూడా కాదు. వైసీపీ నాయకులు ఒక వ్యక్తి, అతని సమాధానం కూడా చెప్పాను మన సభలో. ఓకే, ఆ వ్యక్తికి కూడా మన సమాధానం చెప్పాను. అదే వాళ్ళకు కూడా సమాధానం చెప్పి ఏం చెప్పానంటే, వాళ్ళు 2018లో జనసేన అంటే ఎంత భయపడ్డారో నాకు తెలుసు. నా దగ్గర నేను చెప్పలేను, ఇవన్నీ భయపడ్డారు. వాళ్ళు తెలుసా సంగతి?
అరే ఈరోజు మీరు 151 సీట్లు వచ్చేసి 22 పార్లమెంట్ సభ్యులు వచ్చి ఒక నిమిషం అలాగే ఒక నిమిషం ఇది వినాలి. మీరు 22 మంది పార్లమెంట్ సభ్యులు వచ్చి మీరు తలెగరేస్తే మీరు ఎవరి దగ్గరైనా తలెగరేయండి అమ్మా. పవన్ కళ్యాణ్ దగ్గర తలెగరేయండి. ఎందుకు చెప్తా, మీలాగా నాకు అధికారమే నాకు కావాలి, ఆ పిచ్చిలో నేను తప్పులు చేయను. అధికారం అలంకారంగా అయిన రోజున మేము అధికారం తీసుకుంటాం, అంతేగాని అధికారం కోసం అరువులు సాయం అది మర్చిపోతాం. 2, మీ పరిస్థితుల్లో చెప్తా, నేను నిజంగా మీకు కూడా మీ అందరికీ తెలియజేస్తాను. గాజువాకలో ఉన్న మిగతా మనకి ఓట్లేసిన 57,000 మంది తెలియచేయండి. ఒక నిమిషం అది మాట్లాడదాం మళ్ళీ, ఒక నిమిషం. అలాగే మనకి ఓటు ప్రజలకు కూడా చెప్పండి, నిజంగా నాకే గనుక వ్యక్తిగతమైన అధికార కాంక్ష ఉంటే, ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్పినట్టుగా నిజంగా నాకు అధికార కాంక్ష అంటే ఇంత ఒత్తిడి తీసుకునేవాడిని, ఓటమి తర్వాత వచ్చి ఇంత నిలబడవాడిని రాజకీయ వ్యూహం ఎందుకు వేయలేను? ఈ దేశ ప్రధానమంత్రి నేనంటే ఆయన వ్యక్తిగతంగా ఇష్టపడతారు. ఆయనతో నేను విభేదించాను. అందరూ యువత, మన చుట్టూ తిరిగిన యువత స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇన్ని మాట్లాడితే నేను నమ్మాను, అన్న యువతని ప్రజల్ని నమ్మాను నేను. వాళ్ళందరూ కోరుకుంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అంటే అందుకు పెట్టుకున్నాను బీజేపీతో గొడవ. దొంగ గొడవలు పెట్టుకోలేదు వైసీపీ లాగా, మేము రాజీనామాలు చేస్తాం, సభలు స్థాపిస్తాం, అలాంటి దొంగ వేషాలు లేదు. మనస్ఫూర్తిగా గొడవ పెట్టుకున్నాను వాళ్ళతోటి. మీరు ఇవ్వండి, ఏదో ఒక వివరణ ఇవ్వండి, ఇవ్వకపోతే చెప్పండి, కానీ మాకు ఏదో ఒక వివరణ ఇవ్వండి అని కోరుకుంటే దానికి ఫలితం వాళ్ళు నాకు దూరం అయ్యారు బీజేపీ. అలా కాకుండా నేను కొంచెం తెలివి వాడి, బతక నేర్చిన తనం వాడి, లేక కాదు ఒక ఆశయం కోసం నేను వాడలేదు, అంతే, తప్పవుద్దని. ఎందుకు తెలుసా, అలా వాడితే ఓడిపోయినా కానీ గెలిచిన జనం ఉండేవాళ్ళు నాకు తెలియదు, ఓడిపోతే జనం ఉండేవాళ్ళు అలా చేస్తుండే. కానీ నేను అలా నిలబడ్డాను కాబట్టి ఓడిపోయిన ఈ రోజున మీరందరూ వచ్చి నా దగ్గరికి వెళ్ళవచ్చు. అలా నిలబడ్డాను కాబట్టే 2 చోట్ల ఓడిపోయిన ఒక పార్టీ అధ్యక్షుడికి 1,50,000 మంది జనం మీకు అండగా ఉన్నామని చెప్పొచ్చారు. ఒక ట్రాలీ పెట్టి విలువలకి ఉంటుంది గుర్తింపు. అలాగే నిజంగా మీరు టీం బిని మాట్లాడితే ఎవరికి చెప్పను అది. నిజంగా నేను తెలుగుదేశం పార్టీతోటే 2010 టీం బి అని ఎందుకు మాట్లాడతారు? అసలు అఫీషియల్ గానే పోటీ చేశారు 2014లో మనం. అది ఎందుకు మీరు ఎవరు మాట్లాడలేకపోయారు ఎలక్షన్స్ టైంలో? 2014లో అఫీషియల్ గా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిపి కదా మనం పోటీ చేస్తాం. నేను కావాలని పోటీ నుంచి ఎందుకు ఉపసంహరించుకున్నానంటే ఓట్లు చేయకుండా ఎందుకు లేదు, నాతో రిస్క్ ఎందుకు? అన్ని ఓట్లు ఈ 2 పార్టీలకు వెళ్తే ప్రజలకి సుస్థిరమైన పాలన వస్తుందని నమ్మాను నేను. అలాంటిది అంత అఫీషియల్ గా చేసినప్పుడు వాళ్ళతో గొడవ కూడా దొంగచాటుకు చేయాల్సిన అవసరం ఏముంది? మాట్లాడితే వీళ్ళు కూర్చోబెట్టి గొప్ప వ్యూహం వేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు, డబ్బులు ఖర్చు పెట్టారంటారు. అదే మీరు వ్యూహాలు వేయండి, వైఎస్ఆర్సీపీ నాయకులు డబ్బులు ఖర్చు పెట్టండి. నేను నిజంగా బతక నేర్చిన తనమే, రాజకీయ చతురతే లేదంటే రాజకీయ వ్యూహమే నేను ప్రజల్ని దృష్టిలో పెట్టుకోకుండా, ఆశయాలను దృష్టిలో పెట్టుకోకుండా కానీ ప్రజలందరూ నమ్మించేలాగా దొంగ గొడవలు పెట్టుకొని బీజేపీ తోటి, దొంగ గొడవలు టీడీపీతో పెట్టుకుంటే మళ్ళీ కలిసిపోయాం కదా. మరి ఎందుకు మనం చేయలేదంటే నేను నిజంగా ఒక ఆశయం కోసం, ప్రజల మీద ఉన్న ఒక ఆలోచన విధానానికి నిలబడటం కోసం ఉండిపోయాను. మన దగ్గర మీడియా లేదు, ఛానల్స్ లేవు. ఆ రోజున ఈ రోజున కొద్దిగా చూపిస్తున్నారు, ఆ రోజున చూపించే పరిస్థితులు కూడా లేవు, మన గొంతు వెళ్ళడానికి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో బలం ఏంటంటే మీరు నమ్మాలి. నన్ను నమ్మితే మీరు బలంగా మాట్లాడాలి.
అంతేగాని వాళ్ళు వచ్చేసారు, వీళ్ళు అన్నారు, నన్ను మళ్ళీ తిరిగి వచ్చేసారు, నన్ను ఏం చేయమంటావు? నా యుద్ధం నేను చేయట్లా. భవన నిర్మాణ కార్మికుల కోసం ఇంతమంది వస్తే మేము రోడ్ల మీదకి రావట్లా. ఓట్లు వేసారా? ఇక నాకు మనం గెలుపు ఓటమిని పెట్టుకుంటేనే భయపడతాం. పోరాటం అంటే భయపడడం గుర్తుపెట్టుకోండి. నేను పోరాటమే ముందు తీసుకెళ్తాను. ఆ పోరాటంలో గెలుపు ఓటములు ఉంటాయి, కానీ నిలబడతాం. అంతిమంగా ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ నిలబడే ఒక సమాజం కోసం, ఒక ఆశయం కోసం నిలబడే వ్యక్తుల సమూహమే దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. కానీ అవకాశం రాజకీయాలు చేస్తే అంతే విచిత్రంగా కూలిపోతారు. ఇక్కడ ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరు కూడా, కొన తాతారావు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పేరు పేరున అందరూ ఏదో చేద్దామని తప్పన ఉన్నవాళ్ళు. లక్ష్మీనారాయణ గారి గురించి తెలుసు మీకు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంత ఒత్తిడి తీసుకున్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. ఇలా సభ పెడుతుంటే వచ్చేసి పీకేసి అంతంటి విచిత్రమైన వైలెన్స్ ఉన్న పరిస్థితుల్లో కూడా బలంగా నిలబడ్డ వ్యక్తి. మేమందరం మాట్లాడుకున్నాం, అరే ఈ రాష్ట్రానికి ఏం చేయాలి, వచ్చే తరాలకి ఏం చేయాలి, ఇవి మాట్లాడుకొని నిలబడి ఉన్నాం. ఒక్క ఓటమి మమ్మల్ని కుంగ తీయలేదు. మీకు ఈరోజు నా మాట ఇస్తున్నాం. గాజువాకే కాదు, గాజువాక నియోజకవర్గంలో సమస్యలన్నిటికీ మేము ప్రత్యేకించి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ప్రతిదాని ముందు పరిశీలించి అధ్యయనం చేసి జనవరి నుంచో లేదంటే కరెక్ట్ 45 రోజులు డిసెంబర్ అయినాక, ఎందుకంటే సమయం ఇవ్వాలి కాబట్టి వైసీపీ వాళ్ళ నాయకులకు కూడా ఇచ్చిన తర్వాత జనవరి నుంచి మన అగనంపూడి టోల్ గేట్ మీద పడదాం. మేము ఫస్ట్ దాంతో ప్రారంభిద్దాం. 2 నెలలు చూద్దాం. మన వారికి 2 వారాల సమయం ఇచ్చాం. 2 వారాల తర్వాత వారు కానీ సమస్యకి ఏదో ఒకలాంటి మనకి తృప్తిపరచగలిగే, ప్రజల్ని తృప్తిపరచగలిగే ఒక ప్రకటనలు రాకపోతే మటుకు ఖచ్చితంగా 2 వారాల తర్వాత వైసీపీ వేడి ఏంటో చూపిస్తాం, అమరావతిలో చూపిస్తాం. అప్పుడు ఇప్పుడు మాట్లాడే అవాకులు చవాకులు ఎందుకు పేర్లు ప్రతిసారి ఎందుకు? ఇప్పుడు కౌరవులకి అందరూ గుర్తున్నారా మీకు? కౌరవుల పేర్లు చెప్పు, మీకు తెలియదు కదా. మనకి మన ఎమ్మెల్యే ఏకవీరుడు ఒకడే, వాళ్ళకి కౌరవులు నరవాళ్ళు. మన దగ్గర విష్ణు చక్రం లేదు. విష్ణు చక్రం మీరు సరదాగా కానీ వాళ్ళు కౌరవులు అంటే చాలా బాధపడతారు. వాళ్ళు కూడా కాదు, సరదాగా. వైసీపీ నాయకులు దీన్ని సరదాగా తీసుకోండి. మీరు కౌరవులు కాదు 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 మీరు కౌరవుల కంటే ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతో చెప్పడం తప్ప, దాంట్లో అవంతి గారు కౌరవుల్లో ఎన్నో వాడో నేను అంటే సారీ బాధపడతారా అలాగా సరదా చెప్తున్నాం. వీళ్ళకి 2 నెలల సమయం ఇద్దాం. ఈ 2 నెలల తర్వాత మన అగనంపూడితోటి నేను గాజువాకలో ఓడిపోయినప్పటికీ నేను సమస్యలు నా గుండెలోంచి పోలేదు. గంగవరం సమస్య కూడా మన నాయకులందరికీ ఒక రిప్రజెంటేషన్ రాయమని చెప్దాం. రాసిన తర్వాత గంగవరం పోర్టుకు సంబంధించి కానీ, మన అగనంపూడికి కానీ, అలాగే మన స్టీల్ ప్లాంట్ ఇష్యూస్ కానీ, మన పట్టాలు కానీ, మన హౌస్ కమిటీ పట్టాలు కానీ, వీటన్నిటికీ సమయం ఒక 2 నెలలు ఇద్దాం. వాళ్ళ చేత మాట్లాడిద్దాం. ఫస్ట్ సమస్యకి ముందు వాళ్ళకి చెప్దాం. వాళ్ళు లేనప్పుడు ముఖ్యంగా అగనంపూడి టోల్ గేట్ సమస్యకి అయితే ఖచ్చితంగా నేను ముందుండి టోల్ గేట్ ఓపెన్ చేయించి వెహికల్స్ పంపించే బాధ్యత నేను ఏదైనా అరెస్ట్ చేసినా. ఒక్క నిమిషం, అలాగే ఒక్క నిమిషం. మనం సభ పెడితే మన నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారంటే, ఇండియన్ పీనల్ కోడ్ 353 ప్రకారం విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిని తన విధులకి ఆటంకపరచడం, ఇండియన్ పీనల్ కోడ్ 188 ప్రకారం పోలీసు వారు ఆర్డర్ని ఉత్తర్వులని ఉల్లంఘించడం, ఐపీసీ 341 కింద పోలీసు వారిని చుట్టుముట్టి వారి విధులకి భంగం కలిగించడం, ఐపీసీ 34 ప్రకారం అందరూ కలిసి
కుట్ర పన్నడం, ఐపీసీ 337 కింద గాయపరచడం, విధి నిర్వహణలో ఉన్నవారిని గాయపరచడం అంట. వీళ్ళేమో మనుషులను చంపేస్తారు, ఫ్యాక్షనిజంలో మనుషులను లేపేస్తారు, కేసులు ఉండవు. ఆ అబ్బాయి ఎవరో కొడికత్తో గాయపరిచాడు, ఇదే మన వైజాగ్లో. ఆ కోడికత్తి అబ్బాయికి, ఆ కోడికత్తి గాయపడ్డ నాయకుడికి కూడా మళ్ళీ మాట్లాడటం లేదు దాని మీద పోలీసులు ఏం మాట్లాడరు, ప్రభుత్వాలు మాట్లాడడం. అప్పుడేమో చాలా, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా చాలా పెద్ద ఇష్యూ లాగా, అవును చాలా ఇతనికి, ఈ నాయకుడికి ప్రాణగండం ఉందన్నారు. మరి మీరే ముఖ్యమంత్రి కదా, ఇప్పుడు ఆ కేసును సాల్వ్ చేయొచ్చు కదా, ఎందుకు సాల్వ్ చేయరు? అలాగే మన నాయకుల మీద ఇన్ని కేసులు పెట్టారే, ఎవరి కోసం? సోషల్ మీడియాలో ఒక మాట అంటే కేసు, వాళ్ళే సోషల్ మీడియాలో నీచంగా తిట్టండి, మమ్మల్ని నీచమైనవన్నీ పెట్టండి, మేము నవ్వుతా భరించాలి. మీరు తిట్టిన ఉమ్మూసిన మేము భరించాలా? ఎందుకమ్మా చంపడం దేనికి? అలా మాట్లాడద్దు, వైలెన్స్ ఎందుకు మీకు? ఇదే మీరు నా నుంచి నేర్చుకుంది మీరు? హింస మన గాంధీ గారి సిద్ధాంతం అమ్మా, హింస దేనికి మనకి? గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళని ఎలా పంపించారమ్మా? చక్కగా కూర్చోబెట్టి ఉప్పు సత్యాగ్రహం చేశారు. బ్రిటిష్ వాళ్ళకి భయం వచ్చింది. రోజు మీరు ఓ పని చేయండి, మీకు అవంతి శ్రీనివాస్ గారిని భయపెట్టాలి అంటే ఆయన ఇంటి చుట్టూ వెళ్ళి రోజు ప్రదక్షిణ ఒక పావు గంట, ఒక 100 మంది. లేదు ప్రదక్షిణలు మీకు ఓపిక లేదు, ఒక 150 మంది వచ్చి అవంతి శ్రీనివాస్ గారి ఇంట్లోంచి బయటికి నమస్కారం పెట్టండి, నమస్కారం శ్రీనివాస్ గారు, భయపడతారు. ఎందుకంటే ఎందుకు భయపడతారని, తప్పు చేసేవాడికి భయం ఉంటుంది, అందుకు భయపడతారు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తున్నామని తెలుసు కదా, అందుకు భయం ఉంటుంది. అలాగే మన మీద ఇన్ని కేసులు పెడితే అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారు, మీరు ఆలోచించండి, పెద్దలు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, నాయకులు, ఆయన గురించి తెలుసు మీకు, గతంలో ఏం జరిగింది నేను చెప్పక్కర్లేదు. అలాగే అక్కడ కేసులు పెట్టి ఆయన్ని కిరాతకంగా గొంతు కోసి చంపేశారమ్మా. ఎవరు? మేము అంటుంది మీరే చంపాను మేము అంటలా, ఆ కేసు వివరాలు తేల్చండి అని అడుగుతున్నాం. మనకు తెలియదు కదా, మనం తెలియదు ఎందుకు మాట్లాడు, కనీసం అడుగుదాం. అంటే ముందుకు వెళ్ళట్లేదు అంటే అక్కడ ఏదో మతలబు ఉందమ్మా, అది గొడవ ఏదో ఉంది, అదే నమ్ముతాం. వైసీపీ నాయకులకి మేము ఒకటే చెప్తాం, ఆ కోడికత్తి కేసు ఒకటి, వైసీపీ వైఎస్ వివేకానంద గారి హత్య కేసు ఒకటి, మీ మీద ఏలాడుతున్న కత్తులు మర్చిపోకండి. ఎందుకంటే మేము దాన్ని ప్రజల దృష్టికి చాలా బలంగా తీసుకెళ్తాం. మేము 35 లక్షల భవన నిర్మాణ కార్మికులకి మేము ముందుకొస్తే మా మీద ఇన్ని కేసులు పెట్టారు. మేము ఇది మర్చిపోం, గుర్తుపెట్టుకోండి. లేదు దయచేసి సీరియస్గా కాదు, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలించకపోతే నేను వార్నింగ్ ఇస్తున్నానే అనుకోండి, రేపొద్దున మీరు ఎలాంటి అవ్వాకులు చవ్వాకులు ఒర్రై తురే అన్నా కానీ నేను మీకు వార్నింగ్ ఇస్తున్నా. వైసీపీ నాయకులకి, మా మీద, మా నాయకుల మీద ఈ కేసులు ఎత్తేయకపోతే మీకు రాబోయే కాలంలో మీకు చాలా గట్టి మాటలు కూడా నేను దిగమింగుతున్నాను, మాట్లాడక కాదు, నా సంస్కారం అడ్డం వస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని రెచ్చగొట్టడం కూడా నాకు ఇష్టం లేదు. మీరు ఈ కేసులను ఉపసంహరించుకోకపోతే మీకు కనీసం తక్కువ భాషలో చుక్కలు చూపిస్తాం, మర్చిపోయి. ఎందుకంటే కొంచెం అందరికీ అది యోగ్యమైన భాష ఇది. ఒక నిమిషం వేసుకుంటా ఉన్నా. అలాగే ప్రతి చోట సమస్యలు వేసుకుంటా. విశాఖ ఉక్కు నిర్వాసిత కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఇవన్నీ దృష్టికి ఉన్నాయి. అలాగే
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కార్మిక చట్టాల వీటి మీద దృష్టి అధ్యయనం చేసి స్పందిస్తాను. మీరు ఒకటే నమ్మండి, నేను ఇక్కడ ఉన్నది ఒక 25 సంవత్సరం గాజువాకని ఎలా వదులుతావు? నా గుండె గాజువాకని వదిలే పరిస్థితే లేదు. మీరు నమ్మడంటే గుర్తుపెట్టుకోండి. దీనికి కారణం కూడా చెప్తాను. నేను నా సినిమాలు ఫెయిల్ అయితే నేను సినిమాలు విరమించుకోవాలి. అలాగే గాజువాకలో నేను ఫెయిల్ అయ్యానని చెప్పి గాజువాకను వదిలేసాను. ఒక గబ్బర్ సింగ్ ఎలా కొట్టాము అక్కడ గాజువాకను కూడా జనసేన సీటు కింద చేసేది వెళ్తాం ముందుకి. ఇక్కడ గాజువాక్ సంబంధించి మీకు చెప్పాను కదా, జనవరి లోపు మన అగనంపూడి సమస్య తీర్చారు లేదా అగనంపూడి గేట్లు నేనే ఎత్తుతాను. మీరు వెయిట్ చేసుకోండి. ఎన్ని కేసులు పెట్టుకున్నా సార్, అది కూడా పండగ తర్వాత. పండగ బాగా చేసుకోండి, కావాలి టోల్ ట్యాక్స్ కట్టండి పర్లేదు, కానీ పండగ తర్వాత మటు ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్దాం. అలాగే ముఖ్యంగా ఇక్కడున్న ప్రేమతోటి వచ్చిన మీ అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు నేను అండగా ఉంటాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అలాగే ఒక్క నిమిషం నేను ఎవరైనా పంపిస్తాను, అందుకే ఎవరైనా పంపిస్తాను. పంపించమాట ఇప్పుడు ఇబ్బంది పెట్టకండి. అలాగే మనకు కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను ఇంకొద్ది రోజుల సమయం ఇస్తాను. ఈ సమయం సమయం ఇచ్చిన తర్వాత మీతోటి కొన్నిసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు నేను కలుస్తాను. అందరిని ఒకటేసారి కలవలేను కాబట్టి ఇక్కడున్న మీ అందరికీ కూడా నేను ప్రత్యేకించి మిమ్మల్ని కల్పిస్తాను. అలాగే మీ పేరేంటమ్మా? మీ పేరేంటి? తీసుకుంటాను. అలాగే అక్కడున్నది మన గౌరీశంకర్ గారిని, మన కోన తాతారావు గారు, ఎవరికి స్థానికంగా ఎవరు మన గెడసాల అప్పారావు గారిని కేసు పంపించండి. మనం దాని మీద పరిశీలిద్దాం. థ్యాంక్ యూ.